ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ వివేకానంద్ రెడ్డి గారు ఉన్నారు. వీరితో మాట్లాడి మనం డిజిటల్ మార్కెటింగ్కి రిలేటెడ్ కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. హలో అండి వివేకానంద్ గారు. నమస్కారం నమస్తే. అండి. డిజిటల్ మార్కెటింగ్ ఇంపార్టెంట్ గురించి తెలుసుకున్నాం యాక్చువల్లీ, అండ్ దాన్ని నేర్చుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఏఐ ఎక్కువ అదిలోకి వచ్చేసింది. అంటే ఇట్ ఈస్ టేకింగ్ ఆల్ ప్లేసెస్ అనమాట. మనం ఇప్పుడు ఐటీలో చూసుకున్నా కానీ లే ఆఫ్ జరిగిపోయి ఏఐకే ఎక్కువగా దాని ప్లేస్ అనేది తీసేసుకుంటున్నారు. అయితే ఇలాంటి టైంలో ఇప్పుడు మరి డిజిటల్ మార్కెటింగ్ త్రూ అంటే ఇన్నాళ్ళుగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళ పరిస్థితి కానీ ఇప్పుడు ఆ జాబ్స్లో ఉన్న వాళ్ళ పరిస్థితి కానీ ఏంటంటారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్తాను, ఏఐ అనేది జాబ్స్ పోతుంది అనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భ్రమ నుండి బయటకు రావాలి అందరు. మనకి కంప్యూటర్స్ రాకన్నా ముందు క్యాలిక్యులేటర్స్ మాన్యువల్ వరకు ఉండేది. కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ఎక్సెల్ షీట్స్ వచ్చినాయి. ఎక్సెల్ షీట్స్ తర్వాత పీపీటీస్, చాలా చాలా ఆటోమేట్ టాలీ వచ్చింది. ఇలా ఎవ్రీ డే ఆటోమేషన్ అనేది అవుతూనే ఉంది. ఏఐ ఈజ్ ఆల్సో అన్ ఆటోమేషన్. కాకపోతే మనం దానికి రెడీగా ఉన్నామా లేదా అనేది ఫస్ట్ మనం అనాలిసిస్ హ్యాపెనింగ్ కదా. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి చాలా వాటి. ఇట్లా బయటిలో చూసుకున్నా వేరే దగ్గర చూసుకున్నా ఆ లే ఆఫ్స్ తగ్గించడం, మ్యాన్ పవర్స్ ని తగ్గించేసేయడం, ఏఐ జనరేట్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతున్నాయి కదా. అదేనండి, అంటే మనం స్కిల్ అప్డేట్ ఎక్కడి వరకు ఉన్నాము అనేది క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. మనం ఇఫ్ యూఆర్ అప్డేట్, మన స్కిల్ అప్పటి వరకు అప్డేట్ ఉన్నాము, ఐ కెన్ ఆల్సో వర్క్. నేను ఇంతకుముందు మనకి రియాక్ట్ కానీ జావా కానీ ఎనీథింగ్ డెవలపర్ ఫ్రంట్ ఎండ్ వేరే ఉండే, బ్యాక్ ఎండ్ వేరే ఉండే, అదన్నీ ఉండే. లాస్ట్ 5 years బ్యాక్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ అని వచ్చేసారు. రెండు కలిపి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండు కలిపి ఒక్కరే. సో ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత అసలు ఎవరో అవసరం లేదు, ప్రాంప్ట్ ఇంజనీర్ ఉంటే సరిపోతుంది. కానీ ప్రాంప్ట్ ఇంజనీర్కి తెలియాలి కదా, ఈ కమాండ్ ఎలా ఇవ్వాలి, ఈ కమాండ్కి లేఅవుట్ ఎలా రావాలి, బ్యాక్ ఎండ్లో ఏ ఏపీఐని కాల్ చేయాలి, డేటాబేస్ స్ట్రక్చర్ ఎలా గీసుకోవాలి, ఇవన్నీ అవగాహన ఉండాలి మేడం. అవగాహన ఉండాలి అని అంటే ఏంటి, ఇప్పుడు ఒక పైథాన్ డెవలపర్ ఓన్లీ డేటాబేస్ ఏపీఐస్ రాసేసుకుంటారు అంటే కుదరదు. ఫ్రంట్ ఎండ్ లో కూడా వాడు చేయగలిగితే, ఇఫ్ ఈస్ ఎ ఫుల్ స్టాక్ డెవలపర్, హీ అలోన్ కెన్ మేనేజ్. అన్ని తెలిసి ఉండాలి, అన్ని తెలుసు. ఎగ్జాక్ట్లీ మేడం. అంటే దట్ ఈస్ వాట్ స్కిల్ అప్డేట్ అనేది. అంటే అన్ని ఆయనకి తెలిసాలని కాదు, 10 మంది చేసే పని ఒక్కరితో చేయించవచ్చు అనేది రావాలి మేడం. అంతే. అది వచ్చినప్పుడు ఏఐని ఎలా వాడడం రావాలి. అది ఈయనకు అన్నీ వచ్చు, కానీ ఏఐలో ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, ఇస్తే ఏమొస్తుంది అనేది కూడా తెలియాలి. సో అది ఒక కండిషన్. సో ఎస్, దెర్ ఆర్ లే ఆఫ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ది వరల్డ్. ఎందుకు అంటే 10-15 years నుండి నేను ఒకే కోర్స్ పైన ఉన్నా, ఒకే పని చేస్తున్నాను అంటే అప్డేట్ కాలేదని అంటే ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ థింగ్. కాబట్టి ఎవ్రీ వన్ హ్యాస్ టు అప్డేట్ దర్ స్కిల్స్. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. ఏఐ ఎంతవరకు డిజిటల్ మార్కెటింగ్లో ఎఫెక్ట్ ఉంటుంది అనేది సెకండరీ మేడం. డిజిటల్ మార్కెటింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆటోమేషన్. ఏదైనా సరే యాడ్ సెటప్ కానీ, కంటెంట్ క్రియేషన్ కానీ, రీల్స్ కానీ, కంప్లీట్లీ ఇట్ ఈస్ అ డిజిటలైజ్డ్ ప్లాట్ఫామ్. ఈ డిజిటలైజ్డ్ ప్లాట్ఫామ్లో మీరు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక రీల్ ఎడిటర్ నార్మల్గా రోజంతా కూర్చుంటే నార్మల్ ఫోటోషూట్ చేసిన రీల్ని ఎడిట్ చేయాలంటే 4 నుండి 5 రీల్ ఎడిట్ చేయగలుగుతారు విత్ అ గివెన్ టైమ్ ఆఫ్ 10 to 12 hours. అంతే. కంటెంట్ చేసి లిప్సింగ్ పెట్టి అన్ని చేయాలని అంటే 10 hours పడుతుంది. ఏఐని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని నేను చేసేదంతా నువ్వు చెయ్యి అని చెప్పేసి ఏఐకి ఇస్తే ఇట్ ఈస్ గివింగ్ ఇట్, ఆ కంప్లీట్ అవుట్పుట్ మీకు 15-20 నిమిషాల్లో ఇస్తుంది. ఓకే, సేమ్ పర్సన్ ఒక రీల్ ఒకటో రెండో రీల్స్ చేసే కంటే మీరు అంటున్నారు హీ కెన్ జనరేట్ ఒక 10 or 20 అంటే చేయగలుగుతాడు అంటున్నారు. అంతే మేడం. సో దానివల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఫర్ ఎ కంపెనీ ద ఎఫిషియన్సీ విల్ ఇంప్రూవ్, అండ్ ఫర్ యాజ్ ఎన్ ఎంప్లాయీ ఆయన కూడా స్కిల్ అప్గ్రేడెడ్ అవుతున్నట్టే కదా. ఏఐని ఎలా వాడడమో తెలిసినప్పుడు నేర్చుకుంటున్నట్టే కదా. సో దీనివల్ల లే ఆఫ్స్ అవుతున్నాయి అని అంటే ఆబ్వియస్గా మేడం, అంటే లే ఆఫ్స్ ఆర్ సంథింగ్ వేర్ అంతే. స్కిల్ అప్డేట్ కానప్పుడు కంపెనీ విల్ నాట్ బేర్ యూ. సో చాలా మంది ఇప్పుడనే చాలా సార్లు చాలా లే ఆఫ్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏఐ ఈజ్ ద రీజన్ అని చెప్తున్నాము, బికాస్ ఆఫ్ ఆటోమేషన్. మన పని అది ఈజీగా చేస్తున్నప్పుడు మాన్యువల్ ఎఫర్ట్ ఎందుకు అనేది థింగ్. బట్ ఇప్పటి వరకు నేర్చుకున్న వాళ్ళైతే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు కానీ అంటే పానిక్ అనేది మేడం, నేను మళ్ళీ స్కిల్ అప్డేట్ లేకపోతే ఎవరేం చేయలేరు. ఇప్పుడు క్యాన్వా ఉంది, ఏఐలో చాలా టూల్స్ వస్తున్నాయి మేడం.
చాట్ జీపీటీ ఇప్పుడు 5th వెర్షన్ లాంచ్ చేసింది, లవబుల్ లాంచ్ చేసింది, బోల్ట్ ఏఐ దాంట్లో ఫ్రంట్ ఎండ్ అంతా డెవలప్ చేసుకోవచ్చు. క్యాన్వా, ఇంతకుముందు క్యాన్వా వాజ్ సంథింగ్ మనం ప్రాంప్ట్ ఇస్తే గానీ అంటే మొత్తం అంతా మనం మాన్యువల్ టెంప్లెట్ ఇచ్చేది, జస్ట్ వి హావ్ టు కీప్ ఎవ్రీథింగ్ దేర్. ఇప్పుడు క్యాన్వా ఏఐ వచ్చింది, మనం చెప్తే అదే టెంప్లెట్ తీసుకొని మొత్తం చేసి ఇస్తుంది మీకు. ఓకే ఓకే. సో ఇలాంటి స్కిల్ అప్గ్రేడ్స్ మన దగ్గర ఉన్నప్పుడు యూ విల్ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతాయి. ఇఫ్ యు ఆర్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ అప్గ్రేడింగ్ యువర్ స్కిల్, డెఫినెట్లీ దేర్ ఆర్ ఆపర్చునిటీస్. కాకపోతే ఇప్పుడున్న ఏఐ జనరేషన్లో, ఇంతకుముందు మనకి క్యాన్వా తెలుసా అని చెప్పేసి అడిగినట్టు డిజిటల్ మార్కెటింగ్లో క్యాన్వా తెలియని డిజిటల్ మార్కెటర్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, వాళ్ళు ఫోటోషాప్ అది ఇది చూసి చేస్తున్నారు. కానీ క్యాన్వా అనేది విచ్ ఇస్ అన్ అప్డేటెడ్ వన్. సో అక్కడికి వాళ్ళకి ఎట్లా ఆపర్చునిటీస్ పెరిగినాయో ఇప్పుడు ఏఐ వచ్చిన వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ పెరుగుతాయి. బట్ హౌఎవర్ హ్యావింగ్ సెడ్ దాట్, ఎస్ రిస్క్ కూడా ఉంది ఏఐతో. ఏఐతోని బెనిఫిట్స్ ఉన్నాయి, రిస్క్ కూడా ఉంది. ఎందుకంటే మొన్న ఒక కంపెనీ కంప్లీట్ ఎంప్లాయీ డేటాని డిలీట్ చేసేసింది ఏఐ. డిలీట్ చేసేసి కంప్లీట్ యూజర్ డేటా డిలీట్ చేసి మళ్ళీ అదే ఫేక్ యూజర్స్ ని క్రియేట్ చేసింది. దట్ ఈస్ వాట్ అంటే ఎర్రర్స్ అనుకోవచ్చు అవి. అంతేను కదండి. ఇట్ ఈస్ అ లెర్నింగ్ స్టేజ్ ఆఫ్ ఏఐ. హౌ టు యూజ్ ఏఐ అనేది మనం చేసుకోవాలి, ఎంతవరకు యూజ్ చేయొచ్చు, ఎంతవరకు మన డేటా కంప్లీట్ గా డిపెండ్ అయ్యి ఉండకూడదు. డిపెండ్ అయ్యి అనేది డిపెండెన్సీ అనేది 100% ఉండదు మేడం. ఏదైనా ఇట్ ఈస్ అ టూల్. బ్యాకప్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో భయపడాల్సిన అవసరం లేదు ఏఐ. కాకపోతే మన స్కిల్ అనేది అప్గ్రేడ్ అయినప్పుడే మనం సస్టైన్ అవుతాం మార్కెట్లో. కొత్త ఏఐ టూల్స్ వస్తున్నాయి, దానికి డిజిటల్ మార్కెటింగ్ వల్ల నేను ఏం తీసుకురాగలుగుతాం, వాట్ యాడెడ్ అడ్వాంటేజ్ ఐ కెన్ మేక్, వాట్ యాడ్ అండ్ వాల్యూ ఐ కెన్ మేక్ టు ది ఆర్గనైజేషన్, ఆర్ ఎస్ ఇండివిజువల్ నేను ఒక క్లయింట్కి యాడెడ్ వాల్యూ ఎలా అవ్వగలుగుతాను ఏఐని యూజ్ చేసి అని వస్తే దెన్ డెఫినెట్లీ. ఇప్పుడు నేను హ్యావింగ్ ఇది కూడా అంటే నేను ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నట్టు ఏఐ జనరేటెడ్ వీడియోస్, మనిషి అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. విత్ గివెన్ ప్రాంప్ట్ ఐ కెన్ జనరేట్ ఏ వీడియో, కంప్లీట్ ప్రాసెస్ని మొత్తం ఇవ్వచ్చు. నాకు ఇది ఇలా కావాలి, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇలా మాట్లాడాలి, నడవాలి అని చెప్పేసి క్లియర్ ప్రాంప్ట్ మనం ఇవ్వగలిగితే ఇట్ ఈస్ జనరేటింగ్ అన్ ఆటోమేటెడ్ రీల్ వీడియో. దానికి ఇప్పుడు వీడియో ఎడిటర్స్కి పని తగ్గినట్ట పెరిగినట్ట అనే క్వశ్చన్ వస్తుంది. అక్కడ వీడియో ఎడిటర్ అవసరం లేదు నాకు, కానీ అదే వీడియో ఎడిటరు ఇదే వీడియో ఆయనకున్న రా ఫైల్ని తీసుకొని ఏఐలో పెట్టి ఇంకా ఎన్హాన్స్ చేయొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ ఎన్హాన్స్ చేయొచ్చు కదా. సో అది ఆయనకు తెలుసుంటే ఈజీ అయిపోతుంది కదా మేడం. ఎందుకు సార్ మనకి ఫోటోషూట్ అవసరం లేదు సార్, నాకు క్లయింట్ ఫోటో అంటే వీడియో పంపిమని చెప్పండి, నేను ఒక యాంకర్ లాగా చేసి ఇస్తాను అని ఎగ్జాక్ట్లీ మేడం. హౌ టు యూజ్ దట్ ఏఐని మనం ఎలా వాడాలో తెలియాలి. తెలిస్తే దేర్ విల్ బి నో లే ఆఫ్స్. డిజిటల్ మార్కెటింగ్ లో అయితే ఉంటుంది, బట్ దాన్ని మనం ఎలా మీరు అన్నట్టు మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఎలా ముందుకెళ్తే దాన్ని బట్టి మనకు ఆపర్చునిటీస్ అయితే ఎక్కడ పోవని అంటారు. పోవండి, ఎందుకంటే ఇప్పుడు ఏజెంటిక్ ఏఐ అని చెప్పేసి దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ నౌ. ఏజెంటిక్ ఏఐ ఇప్పుడు మనము యాడ్ పోస్ట్లు చేయడము, పోస్టర్స్ చేయడము, లేదా అంటే క్యాంపెయిన్స్ రన్ చేయడం, ఇవన్నీ కూడా ఒక ఏజెంట్ని క్రియేట్ చేసి అట్లా మల్టిపుల్ ఏజెంట్స్ని పెట్టేసి ఒక క్లిక్లో the agentic AI is controlling 10 or 15 agents. ఒక ఆటోమేషన్ ఈజ్ 1 agent ఫర్ సపోజ్. అలా 10 ఆటోమేషన్లు చేశాను అనుకోండి, ఆ 10 ఆటోమేషన్లకి ఒక ఏజెంటిక్ ఏఐ లాగా మనం పెట్టేస్తే నౌ దిస్ పర్టికులర్ ఏజెంట్ ఈస్ కంట్రోలింగ్ అనదర్ 10 agents ఆటోమేటిక్లీ. సో మీ వర్క్ ఈజీ అయిపోయింది, మీకు టైం మిగులుతుంది. ఈ టైంలో మీరు ఇంకా స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అది ఇంతకు ముందు మనం అనుకున్నట్టు ఒక 10 మంది ప్లేసెస్ లో 100s మనం క్రియేట్ చేయొచ్చు నంబర్స్. Thank you, Andy. Thank you for sharing all this information with us. Thank you so much. Namaskaram.